అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. బమ్ చిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా, చాలా మంచిదనే కదా 170 దేశాలు యోగాడే మొదలు పెట్టినాయి. ఒకప్పుడు యోగా అంటే పెద్దగా తెలియకపోతుండే గానీ నిన్నయాల్లా తినే తిండి, పెరిగిన ఒత్తిడి, మారిన లైఫ్ స్టైల్ తోటి చిన్నగా మెల్లగా మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ దిక్కుమల్లిరు జనాలు. ఇయాల అంతర్జాతీయ యోగా డే సందర్భంగా దేశవ్యాప్తంగా అదరగొట్టిరు సెలబ్రేషన్స్. వేసిన ఆసనాలు, వాటి ఉపయోగాలు, పాల్గొన్న విఐపీలు, కొట్టిన రికార్డులు అన్ని చూద్దాం పారే. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల దాకా కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పడుసోళ్ళు వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఆసనాలు వేసిర్రు. పొద్దున లేసుడుతోటి చాపలు పట్టుకొని వేల మంది ఒక్కతాన ఏరి యోగా చేసుడే కాదు, పబ్లిక్ కు దాని వల్ల ఉపయోగాలు కూడా చెప్పిర్రు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ఓ తీర్ల పండుగ జరిపిర్రు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, పల్లె నుంచి పట్నం దాకా, నావీ సిబ్బంది నుంచి బార్డర్ల సైనికుల దాకా దుమ్ములేపిర్రు. ఇక నెల రోజుల సంధి ఏపీ రాష్ట్రంలో యోగాంధ్ర సంబరాలు జరుపుతున్నారు కదా, మొత్తానికి అనుకున్న ఆశయం సాధించింది. ప్రధాని మోడీ సార్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పేరును గిన్నిస్ రికార్డులకు ఎక్కించారు. విశాఖ భీమిలి బీచ్ నుంచి ఆర్కే బీచ్ దాకా 23 కిలోమీటర్ల మేర 3 లక్షల మీద జనంతోటి యోగా ఏపిచ్చి పాత రికార్డులను వడగొట్టి కొత్త రికార్డు కొట్టిర్రు. గిరిజన పిల్లలతోటి సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించిర్రు. అటు మోడీ సారు, ఇటు బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు అందరితోటి కలిసి ఆసనాలు వేసిర్రు. ఇక యోగా ఎందుకు చేయాలనో, ప్రపంచ దేశాలు ఎందుకు ఫాలో అవుతున్నాయో మోడీ సార్ చెప్పుకొచ్చిండు. భారత్ योग की साइंस को आधुनिक रिसर्च से और अधिक सशक्त कर रहा है. देश के बड़े बड़े मेडिकल संस्थान योग पर रिसर्च में जुटे हैं. योग की वैज्ञानिकता को आधुनिक चिकित्सा पद्धति में स्थान मिले, ये हमारा प्रयास है. हम देश के मेडिकल और रिसर्च इंस्टीट्यूशंस में योगा के क्षेत्र में एविडेंस बेस्ड थेरेपी को भी प्रोत्साहित कर रहे हैं. అటెంక బాబు సార్ మాట్లాడుకుంటా ప్రపంచ దేశాలు మోడీ సార్ను ఫాలో అవుతున్నాయి. ఇవాళ ఏకంగా 10 కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని ఒకడిండు. నెల రోజుల బట్టి రికార్డు కోసం కష్టపడ్డ అధికారుల్ని, పబ్లిక్ ను కూడా అభినందించిండు. వాళ్ళ కృషితోటే ఈ రికార్డు కొట్టనమన్నాడు. సినిమాల ప్రభావం జనాల మీద ఏమో గాని కార్యకర్తల మీద గట్టిగానే ఉన్నది. సెంటీమీటర్ సందు దొరికితే చాలు కిలోమీటర్ దూరం మురుకుతానంటున్నారు. ఏంది సంగతి అని అంటారా? ఇంకేంది, మొన్నట్లా ఆంధ్రాలో రప్పరప్ప ఆడించారు కదా గాలిపంక పార్టీ కార్యకర్తలు. ఇగో ఇక్కడ ఇత్తొకటైతే షెట్ ఒకటైతే దానివల్ల రామన్న, హరీష్ అన్న షెయి గుర్తు మీద శంగ ఎగురుతుంటే కార్యకర్తలు గజం దునుకుతున్నారు. మెదక్ జిల్లాలో హరీష్ రావు సారు కారు గుర్తు కార్యకర్తల పేరంటం పెడితే సార్ వెనకాలనే రప్ప అనే ఫ్లెక్సీలు పెట్టిర్రు. ఏంది తమ్మి నువ్వు రప్ప చేసేది? చూడలేదా ఆంధ్రాలో ఏమైందో? పోలీసులు ఏం చేసిర్రో పట్టకపోయి లోపటేస్తే వాళ్ళ ఇంట్లోలను జప్పున ఇడిపోయారని జైల్లోకెళ్ళి మొత్తుకుంటున్నది వినబడతలేదా? ముందుగానే తెలంగాణ పోలీసులు ఇసొంటి రాతలు కూతలు వినబడితే పుష్పరాజుకే బ్యాండు బజాయించిర్రు. మీరెంత తమ్ముళ్ళు, మీ వెనకాల ఇవాళ ఈ లీడర్ ఉంటాడు. కటకటాల పాలైతే ఎవలొస్తారు తమ్మి, జర చూసుకోవాలి కదా అని అంటున్నారు జనం. ఇక వీళ్ళ లొల్లి ఇట్లా నడుస్తూనే ఉండగా హరీష్ రావు సారు ఈ తీర్ల సురుకులు అందించిండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిమ్మ తిరుగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇవ్వవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగతాడు. అదిగిరాడా? గుర్తు లీడర్లు హస్తినాపురంలో హడావిడులు ఉన్నారు గాని, లేకపోతే దీనికి కౌంటర్ మా ఇచ్చేటోళ్ళు గాని. హైటెక్ సిటీలో 3 బెడ్రూమ్ల ఫ్లాట్ ఒకటి, ఆ ఔటర్ రింగ్ రోడ్ కానుకొని 400 గజాల ఫ్లాట్ ఒకటి, కోకాపేటలో 3 అంతరాల బిల్డింగు, బంజారా హిల్స్ లోటస్ పాండ్ పక్కకు. ఏంది గట్ల చూస్తారు? ఇవన్నీ నా ఆస్తులు అనుకోండి షాక్ అయ్యర్రా? కాదు, నేను ఫ్యూచర్లో సంపాదించాలనుకుంటున్న ఆస్తులు.
అబ్బో సాల్తి నువ్వు చెప్పిన లెక్కకు షాక్ కొట్టినంత పనైంది అని తిట్టుకుంటున్నారా? గీ ఆస్తులకే మీరు గింత షాక్ అయితే అగో గా ముచ్చట తెలిస్తే మూర్చపోతారు కావచ్చు. ముద్దుగా 2 జడలేసుకొని అమాయకంగా చూస్తుంది చూడుర్రి. ఈ బుజ్జి మామూలు బుజ్జి కాదు, 100 ఎకరాల భూస్వామి. ఇంత చిన్న వయసులో అంత భూమి ఎట్లా సంపాదించిందో మీకు అర్థమైతలేదు కదా? ఆ బుజ్జి కూడా అర్థం కాలేదట. అసలు ఆ ఆస్తులున్నట్టుగా అధికారులు చెప్పేదాకా ఆ బుజ్జికి వాళ్ళ అవ్వయ్యకు తెలియదట. నిజముల్లా అనకాపల్లి జిల్లాకు చెందిన ఈ వెంకట హర్షిని 8వ తరగతి చదువుకుంటుంది. తల్లికి వందనం పథకం కోసం అందరి పేద బిడ్డలకి అప్లై చేసుకున్నది. అందరికిచ్చి హర్షినికి మాత్రం కుదరదన్నారట అధికారులు. ఎందుకని సచివాలయానికి అడిగితే 100 ఎకరాల భూమి ఉన్నదని తల్లికి వందనం ఎట్లిస్తామమ్మా అని అన్నారట. ఓష్ని 100 ఎకరాలు మాకే ఉంటే అసలు మేమెందుకు అడుగుతాం, పోనీ ఆ 100 ఎకరాలు ఏడుందో అన్న చూపెట్టుర్రి అని అన్నారట. అసలు ముచ్చట ఆరాధిస్తే 100 ఎకరాలు బుజ్జికి దారాదత్తం చేసింది రెవెన్యూ అధికారులే అని తెలిసింది. రెవెన్యూ రికార్డులల్లా బుజ్జిని కోటీశ్వరాల్ని చేసిన ఘనత వాళ్ళదేనట. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని ఎమ్మెల్యే దాకా తీసుకుపోయారట. ఎట్లన్నా చేసి ఆ తల్లికి వందనం పైసలు పడేటట్టు చూడాలని కోరుకున్నారు. అధికారులు చేసిన పనికి ఎవరన్నా అల్ప సంతోషులుంటే ఆ ఆస్తులు చూసి హార్ట్ అటాక్ వచ్చి అడ్డం పడితే ఎవరిది బాధ్యత ఎప్పుర్రి? చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా చేసే పనులు అని అంటున్నారు జనాలు. పార్టీలు కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, పేదలను ఆదుకునుడు ముఖ్యం. ఏ పార్టీ అయినా సరే వాళ్లకు పథకాలు అందాలే, అది మా ప్రజాప్రభుత్వం అంటే అని స్టేజీల మీద చెయ్యి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓ దిక్కు చెప్తున్నారా, ఇంకో దిక్కు కొంతమంది లోకల్ లీడర్లు ఏమంటున్నారో ఏనుర్రి. కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలు మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేదా అన్న కొడుకు పెడతాడు. పెద్ద ప్లానే. అయితే ఇందిరమ్మ ఇండ్లు షెయి పార్టీకి పని చేసిన వాళ్ళకే వస్తాయంటారు. మరి అప్లికేషన్ పెట్టుకుని 1000 కండ్లతోటి ఎదురు చూసేటోళ్ళ పరిస్థితి ఉతకతేనా? తూచ్ మేము ఒప్పుకోము, గట్లుంటది ఎక్కడన్నా. తర్వాత 3వ విడతలా ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి కూడా పాపం వానికి అవసరం, వాడు బీదోడు వాడిని పెడదాం. విన్నరా పబ్లిక్ వీళ్ళ డబుల్ యాక్షన్? ఇందిరమ్మ ఇండ్లకు లంచం అడిగితే చెప్పుతోటి కొట్టాలన్నారు. ఇండ్లకు లంచం కింద పైసలు అడిగిన వాళ్ళను పట్టిస్తే బహుమతి కూడా అన్నారు. ఇప్పుడు కార్యకర్తలకే ఇండ్లు అంటున్నారు. మోసం, దగ, కుట్ర అని అంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు. జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లెలా కాంగ్రెస్ పెద్ద కార్యకర్త సుధీర్ రెడ్డి కార్యకర్తలతోటి పెట్టిన ముచ్చటిది. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి, తప్పులేదు, అది వాళ్ళ బాధ్యత. కానీ సర్కారిచ్చే పథకాలు పార్టీకి పనిచేసిన వాళ్ళకే ఇస్తామంటే ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలందరికి ఇండ్లొచ్చేదాకా మేము ఎదురు చూడాలనేమో అని ఆలోచనలో పడ్డారట ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న బీదోళ్ళు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి, వాడు బీదోడు. అండి దోళాలని మస్తు సోకుంటది కొంతమందికి, కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటేనే మస్తు చీదలనిపిస్తుంది. కొంతమందికి ఆ రూల్స్ ఉన్నాయని కూడా తెలియదు కావచ్చు. తెలిస్తే గింత ఘోరం ఎట్లయితుండే ఖచ్చితంగా తెలియక చేసినట్టున్నాడు. అన్నకు రూల్స్ పాటించడం అస్సలు ఇష్టం ఉండనట్టున్నది. ఏదన్నా మీ షిట్టా పద్దోసారి చూపెట్టుర్రి. అబ్బో చిత్రగుప్తుని లెక్క శాననే ఉన్నది కదా. అసలు ట్రాఫిక్ లైట్లుంటాయి, ఎర్ర లైట్ పడితే ఆగాలి, పచ్చ లైట్ పడితే పోవాలి, రాంగ్ రూట్ లో పోవద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, త్రిబుల్ డ్రైవింగ్ అస్సలకే చేయొద్దు. గిట్లాంటి రూల్స్ అన్ని కనీసం 10 సార్లన్నా బ్రేక్ చేసి ఉంటాడు. లేకుంటే గంత పెద్ద చిట్టి ఎందుకు రాసుకొస్తారు పోలీసోళ్ళు? చారాన కోడికి బారాన మసాలా పోసినావు పో, 70,000 బండికి 45,000 చలాన్లు పడ్డాయట. హన్మకొండ జిల్లా వెహికల్ తనిఖీలు చేస్తుంటే కాజీపేట్ ట్రాఫిక్ పోలీసోళ్లకు ఈ బండి దొరికిందట. ఎట్లాగో శివరాకర్కు చలాన్లకు రాయితీలు ఇస్తారనుకున్నాడో ఏమో గాని బొత్తులకే రూల్స్ పాటించకుండా రయ్య రయ్య తిరిగిండు. ఇప్పుడు బిల్లు చూసి గుర్లు తేలేసిండు. ఓ పని అయ్యి ఆ బండి అమ్మి చలాన్ కట్టు, లేదంటే నిన్ను గిట్లనే ఇడిచి పెడితే ఆస్తులు అమ్మినా నీ చలాన్లు తిరుగుడు కట్టమే ఉంది పో. అరే రే ఇయాలో సన్మాన కార్యక్రమం ఉంది మర్చిపోయినా. అబ్బా నీకు సన్మానమా? ఏం సాధించినావమ్మా అని ముక్కిరవా కుర్రి. మీరు అనుకున్నట్టు నాకైతే కాదు, అగోగి అన్నకు. అట్లా చూస్తారేందుల్లా సప్పట్లు కొట్టుర్రి. ఇట్లా చెప్పిన మాట విని పోలీసోళ్ల మాట ఖాతరు చేసి రూల్స్ పాటించిన బెస్ట్ బైకిస్టులు వీళ్ళని శాల్వా కప్పి సన్మానించిరు పోలీసులు. అబ్బా నీళ్ల బాటిల్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోమంటే ఎంటికలు చెదిరిపోతాయి, నా కిరీటం కింద పడుతుందని ఎచ్చులు కొడతారు కొందరు. వాళ్ళ పానాల కోసం చెప్తే కూడా అస్సలు శవన పెడతలేరు చాలా మంది. వాళ్ళు చెప్పేది మన కోసమే కదా అని కొద్దిల కన్నా సోయి ఉండదు జనాలకు. అట్లాంటోళ్లతోటి పోల్చుకుంటే ఇట్లాంటోళ్ళని ఇట్లా గౌరవించుట్లా తప్పే లేదు. అందుకే ములుగు జిల్లా తాడ్వాయి పోలీసోళ్లు ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకురు. జనంలో అవగాహన కల్పించుకుంటా పబ్లిక్ ప్రాణాల కోసం కాకీలు చేస్తున్న కృషి చూసి గ్రేట్ అని పొగుడుతున్నారు.
చి ఇప్పుడన్నా మేము మారకుంటే మేము మనుషులమే కాదు అని బుద్ధి తెచ్చుకొని డిక్కీలో పెట్టిన హెల్మెట్లు తలకాయకి పెట్టుకోండి కనీసం ఇప్పుడన్నా. అట్లా చూస్తారేంది హెల్మెట్ లేకుండా బండి తోలేటోళ్ళు, మీకే చెప్పేది. ఇవాళ ఎవ్వల నోట విన్నా యోగ ముచ్చట వినబడుతున్నది, ఆసనాల గురించే చర్చ జరుగుతున్నది. మరి మన కళాకారులు కూడా వాళ్ళ కళలతోటి మాట్లాడతారు కదా, చూడుర్రి. జగిత్యాల పట్నంలో సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అన్న చాలా మందికి తెలిసే ఉంటాడు. ఇట్లాంటి కళాఖండాలతోటి ఔరా అనిపిస్తాడు కదా. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుండు పిన్ను మీద ఈ ఆసనం చెక్కిండు. మైనంతోని మలచి పెన్సిల్తో రంగులద్దిండు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఈ సైకత శిల్పి మోడీ సార్ను బాబు సార్ను ఎక్కుతున్నాడు. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.